మీరు ఒకవేళ నేను ఫేస్ ఫ్యాట్ తగ్గడానికి ఏమైనా మ్యాజిక్ పిల్ ఇస్తా అని చెప్పేసి ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటే ఈ వీడియోని ఇక్కడనే స్కిప్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో సైన్స్ బేస్డ్ అండ్ నాకు వర్కౌట్ అయిన టిప్స్ని ఇక్కడ షేర్ చేయబోతున్నా ఫేస్ ఫ్యాట్ లూజ్ అవ్వడానికి. కాబట్టి కుదిరినంత వరకు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి బిఫోర్ డైవింగ్ ఇన్ టు దిస్ వీడియో. హానెస్ట్గా చెప్పాలంటే చాలా మంది వాళ్ళ బాడీ ఫ్యాట్ కంటే ఎక్కువ వాళ్ళ ఫేస్ ఫ్యాట్ని పట్టించుకుంటూ ఉంటారు అనమాట. అండ్ తగ్గట్లే అని చాలా బాధపడుతుంటారు. దీనివల్లనే చెబ్బీ చీక్స్, డబుల్ చిన్ అండ్ బ్లోటింగ్ ఫేస్ ఉంటుంది అనమాట. ఇలా ఉండడం వల్ల మనం ఉన్నదానికంటే ఇంకెక్కువ ఫ్యాట్గా కనిపిస్తున్నామని జనాలు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఫేస్ ఫ్యాట్ రావడానికి రీజన్స్ ఏందని మీరు నన్ను అడిగితే, అసలు ఈ ఫేస్ ఫ్యాట్ ఎందుకు వస్తుంది? ఒకవేళ మీకు ఇప్పటివరకు ఫేస్ ఫ్యాట్ లేదనుకోండి, అది రాకుండా ఉండడానికి ఏమేమైతే మీరు జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చెప్తా. ఫస్ట్ థింగ్, మీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది అనేది మ్యాటర్. సెకండ్ థింగ్, మీరు హైడ్రేషన్ ప్రాపర్గా తీసుకుంటుర్రా లేదా, ప్రాపర్ వాటర్ ఇంటేక్ తీసుకుంటుర్రా లేదా, అండ్ సాల్ట్ ఇంటేక్ ఎట్లా ఉంటుంది అన్నది కూడా మ్యాటర్ వస్తుంది అనమాట. ఆల్సో మీ స్ట్రెస్ ఎట్లుంది, మీ లైఫ్ స్టైల్ ఎట్లుంది. మీ స్ట్రెస్ లెవెల్స్ పీక్ ఉన్నాయి అనుకోండి, దెన్ కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీ ఫేస్ ఫ్యాట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ మీ లైఫ్ స్టైల్ అని చెప్పిన కదా, దాంట్లో మీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ మీ ఆల్కహాల్ ఇవన్నీ తీసుకుంటారు కదా, ఆ కన్జంప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో మీకు ఎంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అంత ఫేస్ ఫ్యాట్ అండ్ బాడీ ఫ్యాట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందరు అడిగే క్వశ్చన్ ఒకటే, నేను ఫేస్ ఫ్యాట్ లూజ్ అవ్వడం ఎలా? కంగారు పడకండి, సైన్స్ బేస్ చేసుకొని నేను ఇప్పుడు చెప్పబోయే టిప్స్ని ఫాలో అవుతే మోస్ట్లీ మీ ఫేస్ ఫ్యాట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్పెక్టేషన్స్ ప్రాపర్గా సెట్ చేసుకుందాం. మ్యాటర్ ఏంటంటే, మన బాడీలోంచి ఎక్కడి నుంచి అయినా సరే ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఫ్యాట్ అనేది మనం రిమూవ్ చేయలేం. స్పాట్ రిడక్షన్ అంటాం అనమాట. స్పాట్ రిడక్షన్ అనేది పాసిబుల్ కాదు. చాలామంది ఫేస్ ఫ్యాట్ తగ్గడానికి ఫేస్ ఎక్సర్సైజెస్ అండ్ చూయింగ్ గమ్ తింటుంటారు, లెమన్ వాటర్ తాగుతుంటారు, ఇలా డిఫరెంట్ థింగ్స్ చేస్తుంటారు అనమాట. అండ్ ట్రస్ట్ మీ, ఇవేవి వర్కౌట్ కావు. ఇప్పుడు ఫేస్ ఫ్యాట్ పోవడానికి 6 ways చెప్తానమాట. ఈ 6 ways మీరు ఫాలో అవుతే పక్కా మీ ఫేస్ ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు ఫేస్ ఫ్యాట్ ఇప్పటివరకు లేకపోయినా కూడా, రేపటి రోజున వచ్చినా కూడా మీరు ముందే ప్రికాషన్గా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలరీ డెఫిసిట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఓవర్ వెయిట్ వెళ్తున్నారు, ఒబీస్ అవుతున్నారు అని చెప్పేసి మీకు అర్థమవుతుంటుందో, దెన్ ఒక క్యాలరీ డెఫిసిట్లోకి రావడానికి ట్రై చేయండి. ఆన్లైన్లోకి వెళ్తే చాలా BMR క్యాలిక్యులేటర్స్ ఉంటాయి అనమాట. మీరు మీ వెయిట్, ఏజ్ అండ్ మీ యాక్టివిటీ లెవెల్స్ ఇవన్నీ ఎంటర్ చేసారు అనుకోండి, దెన్ మీకు ఒక క్యాలరీ ఇంటేక్ వస్తుంది అనమాట. సో దాంట్లో మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది చూపిస్తుంది. ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్లోంచి స్లైట్గా క్యాలరీ డెఫిసిట్ చేయడానికి ట్రై చేయండి. అంటే క్యాలరీస్ కొంచెం తగ్గించడానికి చూడండి. 100 calories, 200 calories ఇలా మెల్లమెల్లగా సిస్టమేటిక్గా మెల్లిగా తగ్గించుకుంటూ రావడానికి ట్రై చేయండి. ర్యాపిడ్ కట్ చేయొద్దు. ర్యాపిడ్ కట్ చేయడం వల్ల మీ బాడీ అది ఓర్చుకోలేక డిఫరెంట్ రియాక్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సెకండ్ పాయింట్, మీ సాల్ట్ అండ్ వాటర్ ఇంటేక్ని కంట్రోల్గా పెట్టుకోండి. ప్రాపర్ హైడ్రేషన్ పెట్టుకోండి. మంచిగా వాటర్ తాగడానికి చూడండి. అండ్ సాల్టీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, ఎక్సెస్ సాల్ట్ ఉండేటివి, దాన్ని అవాయిడ్ చేయడానికి చూడండి. మీరు ఎప్పుడైతే హైడ్రేటెడ్ ఉంటారో మీ బాడీలోంచి వాటర్ రిటెన్షన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఫేస్లోంచి వాటర్ అనేది బాడీ ఫ్లష్ చేసేస్తుంది అనమాట, మీరు ఎప్పుడైతే ప్రాపర్ హైడ్రేటెడ్ ఉంటారో. థర్డ్ పాయింట్, ప్రాపర్ స్లీప్ అనమాట. మీరు ఎప్పుడైతే ప్రాపర్గా పడుకోరో బాడీకి ఎక్సెస్గా మీరు స్ట్రెస్ ఇవ్వడం వల్ల కార్టిజాల్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇలా కార్టిజాల్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బాడీ దానికి అది ఫ్యాట్ స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటుంది అనమాట. సో అందుకే బాడీలో అన్ఈవెన్ సెక్షన్స్లలో అండ్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. విచ్ ఇన్ టర్న్ మీ ఫేస్ ఫ్యాట్ కూడా ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకుంటుంది అనమాట. సో స్ట్రెస్ ఇవ్వకుండా బాడీకి ప్రాపర్ రెస్ట్ ఇవ్వడానికి చూడండి. ప్రాపర్గా పడుకోండి. ఫోర్త్ పాయింట్, లిక్విడ్ క్యాలరీస్ అనమాట. లిక్విడ్ క్యాలరీస్ అంటే ఏం లేదు, మీరు ఆల్కహాల్ తీసుకున్నా లేకపోతే స్ప్రైట్, థమ్స్అప్ ఇలా బేవరేజెస్ ఏం తీసుకున్నా హై క్యాలరీస్ ఉండేటివి, వీటిని అవాయిడ్ చేయడానికి చూడండి. వీటి వల్ల ఏమవుతుందంటే, ఎక్సెస్ క్యాలరీస్ పుట్ ఆన్ చేయడం వల్ల మీ వెయిట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మళ్ళీ మన ఫేస్ ఫ్యాట్, బాడీ ఫ్యాట్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దాన్ని లిమిటెడ్గా పెట్టుకోండి, మొత్తం తీసుకోవద్దని కాదు కానీ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎనీ మూమెంట్, ఏదన్నా ఒక వర్కౌట్ కానీ లేకపోతే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీరు ప్రాపర్గా ఫుడ్ తింటూ ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటూ ప్రాపర్ మూమెంట్ పెట్టుకున్నారనుకోండి, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, వర్కౌట్ చేయండి, వాక్ చేయండి, ఏదైనా చేయండి, కానీ ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడం వల్ల బాడీ ఎక్సెస్ క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. సో ఇలా క్యాలరీస్ బర్న్ చేయడం వల్ల బాడీ ఫ్యాట్ ఓవరాల్గా తగ్గుతుంది అండ్ ఫేస్ ఫ్యాట్ కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. నాకు ఇది పర్సనల్గా వర్కౌట్ అయింది. నేను కార్డియో చేస్తుండే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తుండే, ప్రాపర్గా డైట్ చేస్తూ పడుకుంటుండే కూడా. సో అన్ని పాయింట్స్ ఆల్రెడీ ప్రాపర్గా పెట్టుకున్నా కాబట్టి నాకు ఫేస్ ఫ్యాట్ అనేది వెళ్ళిపోయింది. మీరు ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నా, బాడీ బిల్డింగ్ కోసం ట్రై చేస్తున్నా, ఎవరైనా ఇది చేయొచ్చు. ప్రాపర్ హెల్దీ డైట్ పెట్టుకొని ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్ అండ్ నెగ్లిజిబుల్ పార్ట్ ఏంటంటే,
చూయింగ్ అండ్ జా ఎక్సర్సైజెస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ బీ క్లియర్, మీరు జా ఎక్సర్సైజెస్, ఫేస్ ఎక్సర్సైజెస్ చేస్తుంటే మీకు పక్కా ఫేస్ ఫ్యాట్ అనేది పోదు. కాకపోతే దీనివల్ల మీ జా లైన్ కానీ మీ ఫేస్ కానీ టోన్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఒక బెటర్ లుక్ వస్తుంది మీకు. మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా సర్చ్ చేయొచ్చు, మంచి మంచి ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట. జస్ట్ మీరు ఫింగర్స్తో చేతులతో చేస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఫేషియల్ షేప్ బాగాలేదు, ఇట్లా టోన్ చేసుకోవచ్చు అన్నట్టు ఏమన్నా ట్రై చేస్తుంటే దెన్ యూ కెన్ ట్రై దిస్. బట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మన వీడియోకి సంబంధించినంత వరకు ఇది ఒక ఆప్షనల్ థింగ్ మాత్రమే. ఇది పక్కా చేయాలి అని కాదు. మీరు ఇప్పటివరకు చెప్పిన 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రాపర్గా ఫాలో అవుతే, ఈ లాస్ట్ పాయింట్ ఫాలో అవ్వకపోయినా ఏం కాదు, బట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ 5 ఏదైతే ఉన్నదో అది ప్రాపర్గా ఫాలో అవ్వడం. ఇలా ఫాలో అవుతూ మీరు ఒక పర్టికులర్ టైం మీకు మీరు ఇచ్చుకున్నారంటే పక్కా ఫేస్ ఫ్యాట్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీరు స్టార్ట్ చేస్తారు, అది ఏదైనా సరే, చదువుతున్నారైనా ఇంకేదైనా సరే, ఒక ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం అనుకున్నా, డైట్ చేస్తున్నా, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం పరిగెత్తడం బంద్ చేయండి. మంచి థింగ్ ఏదైనా బిల్డ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. మీ హెల్త్ సెట్ చేసుకోవాలన్నా అంతే. కాబట్టి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం చూడడం బంద్ చేసి లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అయ్యేలాగా ఆ మైండ్ సెట్తో మీరు వెళ్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వితౌట్ ఎనీ కేయాస్ నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ దిస్ వీడియో సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఒక ఫ్రెండ్కి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ మన ఆడియన్స్ ఇంకా గ్రో అవుతూ వెళ్తారనమాట. ఈ వీడియోకి ఇంతే, అండ్ మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. లెట్స్ గో.